హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సింఫనీ కూలర్. చూడండి, సింఫనీ కూలర్. అండ్ ఇదైతే కానీ ఫ్యాన్ అయితే వర్కింగ్ ఉంది, అండ్ స్వింగ్ కూడా తిరుగుతుంది, అండ్ వాటర్ పంప్ అయితే వర్క్ కావడం లేదు. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయితే చేశాను. చూడండి, ఫ్యాన్ అయితే తిరుగుతుంది. చూడండి, స్వింగ్ కూడా వర్క్ అవుతుంది, అండ్ ఫ్యాన్ కూడా రన్నింగ్ ఉంది. ఇదైతే వాటర్ పంప్ అయితే వర్క్ కావడం లేదు. చూడండి, అండ్ స్వింగ్లో పెట్టినప్పుడు స్వింగ్ అయితే తిరుగుతుంది. వాటర్లో పెట్టినప్పుడు వాటర్ పంప్ అయితే వర్క్ కావడం లేదు. అంటే దీన్ని ఓపెన్ చేసి వాటర్ పంప్ అనేది ఇప్పుడు చేంజ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఓపెన్ చేయాలంటే ఇక్కడ అండ్ ఇక్కడ సైడ్లో వచ్చేసి ఒక 3 స్క్రూస్ ఇచ్చింటాడు. ఇక్కడ ఒక 3 స్క్రూస్ అన్నీ అయితే ఓపెన్ చేశాను. అండ్ ఈ ఫ్యాన్, ఈ వాటర్ పైప్ అయితే ఇక్కడ కనెక్టర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి కిందికి పీకేసుకొని సెట్ చేసుకుందాము. ఇది చూడండి, ఈ పైప్ వచ్చేసరికి ఇట్లా కింది పీకితే వచ్చేస్తుంది. అంతే. ఇంకా డోర్ అనేది సైడ్ పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ ఇప్పించిన తర్వాత ఇట్లా ఉంటుంది. అండ్ దీనిలోకి అయితే వాటర్ అయితే వేసాను. అండ్ స్వింగ్ మోటార్ అనేది వర్క్ అవుతుంది లేదని కొంతమందికి డౌట్ ఉంటుంది. అండ్ ఇదే చెక్ చేసి చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ప్లగ్ అయితే పెట్టాను. అండ్ చూడండి, ఫ్యాన్ ఇది. చూడండి, ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. అండ్ చూడండి, ఇది ఇప్పుడు అయితే స్వింగ్లో ఉంది. ఇప్పుడు స్వింగ్ అండ్ కూల్ పెడదాం. చూడండి, స్వింగ్ అయితే తిరుగుతుంది. చూడండి, స్వింగ్ అయితే తిరుగుతుంది. అండ్ వాటర్ పంప్ అయితే పంప్ చేయడం లేదు. మోటార్ అయితే చేంజ్ చేసేయాలి. ఇప్పుడు చేంజ్ చేసి ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పంప్ ఇప్పాలంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ అయితే ఇప్పేసాను, అంటే ఈ స్క్రూ కూడా ఇప్పేసాను, కొద్దిగా లూజ్గా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఫ్లోరైడ్ అంతా ఫుల్ అయిపోయి ఇదంతా బ్లాక్ అయిపోయి ఇదంతా మోటార్ అనేది స్ట్రక్ అయిపోతుంది. దీన్ని క్లీన్ చేసుకుంటే ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ కాదు. ఇప్పుడు ఏమంటే మోటార్ అనేది చేంజ్ చేస్తాం. దీన్ని ఏమో క్లీన్ చేసే పని లేకుండా. ఇది చూడండి, థ్రెడ్డింగ్ వచ్చింటాడు. కొన్ని వచ్చేసరికి ఇట్లా ప్రెస్సింగ్ ఉంటాయి. ఇప్పుడు మనం వేసేది ప్రెస్సింగ్. అండ్ వైర్ అయితే ఇక్కడ కట్ చేసుకోవాలి. వైర్ అయితే ఇక్కడి నుంచి వచ్చింది. చూడండి, అండ్ దీని బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది. అండ్ దీనికి వచ్చేసరికి కొత్త మోటార్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వైర్ సరిపోతుంది చూసుకొని కట్ చేసుకున్నాం. అండ్ చూడండి, కొత్త పంప్. ఈ పంప్స్ అనేది వచ్చేసరికి ఈ చిన్న కూలర్స్కి వచ్చేసరికి చిన్న పంప్ వేసుకోవాలి. పెద్ద కూలర్స్ వచ్చేసరికి పెద్ద పంప్ వేసుకున్నా సరిపోతుంది. చిన్న కూలర్స్కి పెద్ద పంప్ వేస్తే ఏమవుతుందంటే వాటర్ అనేది ఎక్కువ ఉండాలి, తక్కువ ఉంటే కానీ వాటర్ లెవెల్ అనేది దానికి అందదు, అండ్ వాటర్ కూడా సరిగ్గా పంప్ చేయదు. అండ్ చిన్న కూలర్స్కి వచ్చేసరికి చిన్న పంప్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ వైర్ వచ్చేసరికి ఇక్కడ నీటిలో పడుకోకుండా, అండ్ ఈ ఫ్యాన్ కూడా టచ్ కాకోకుండా ఈ సైడ్ బ్యాక్ సైడ్ ఇంకా తీసుకోవాలి వైర్ అనేది. అండ్ ఈ వైర్ వచ్చేసరికి ఇక్కడ కట్ చేసుకొని ఇట్లాంటి వైర్ తీసుకొని ఇట్లా చుట్టేసుకొని ఈ సైడ్ తీసుకుందాము, ఇటు సైడ్ తీసుకొని మళ్ళీ ఈ వైర్ వచ్చేసి ఎక్కించుకొని ఇటు సైడ్ లాక్కుందాము పైన అనేది.
చూడండి ఫ్రెండ్స్, వైర్ అయితే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసింది వైర్ పైనకి అయితే. అండ్ ఈ వైర్ అయితే దీనికి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ దానికి వచ్చేసరికి పైప్ కనెక్టర్ వస్తుంది. అండ్ ఈ కనెక్టర్ చేసి బ్లాక్ కనెక్టర్ వేసుకోవాలి. ఇది కొత్త కనెక్టర్ వచ్చేసరికి ఇది. అండ్ ఇది థ్రెడ్డింగ్ సిస్టమ్ ఇచ్చాడు కాబట్టి ఇది పట్టలేదు. అండ్ ఇది ఇప్పుడు వచ్చేసరికి ప్రెస్సింగ్ సిస్టము. అంతా తగిలిచ్చేసి ప్రెస్ చేసేయడమే. ఈ పైప్ వచ్చేసరికి మోటార్లో చెక్కిచ్చేస్తాం. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం ఒకసారి. ఆ రౌండ్ ఆఫ్ చేసిన దగ్గర వాటర్ అనేది వస్తున్నాయి చూడండి, మోటార్ ఆన్ చేసిన తర్వాత. ఇది కెమెరాలో అయితే కానీ సరిగ్గా కనపడలేదు. ఆ కెమెరాలో అయితే సరిగ్గా కనిపించలేదు వాటర్ అనేది. అది కెమెరా అనేది కిందకి ఉంచాల్సిందే, అది చూడలేదు నేను, సారీ. అండ్ మోటార్ అయితే ఇలానే ఫిట్టింగ్ చేసేయాలి. అండ్ దీనిలో ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.